సిటీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటే మొత్తానికి మొన్న వీకెండ్ కుదిరింది. ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాం. ఇంట్రోలో చూశారు కదా, మొత్తం ఫన్ అడ్వెంచరస్గా చాలా బాగుందన్నమాట. మీకు సిటీలో పెద్ద ఎక్కడ బయటికి వెళ్లకుండా ఒక 1 డే స్పెండ్ చేయాలంటే ఫ్రెండ్స్తో బెస్ట్ ప్లేస్ వండర్లా. సో పూర్తి వీడియో చూడండి, లెంత్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. వండర్లా సిటీ నుంచి ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీ దగ్గర కారు ఉంటే ఓకే, లేదంటే వీళ్ళ కాంటాక్ట్ ఇస్తాను, ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకోండి అడ్వాన్స్గా. క్యాబ్లో వెళ్తే మీ ఆస్తులు అడుగుతారు. అండ్ పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది ఇక్కడ, ఫ్రీ పార్కింగ్, చాలా కార్స్ అయితే పార్క్ చేయవచ్చు ఇక్కడ. అండ్ లోపల ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అలౌ చేయరు. అండ్ రీఎంట్రీ ఉండదు సేమ్ టికెట్తో. ఒకసారి లోపల వెళ్తే ఇంకంతే అనమాట. సెక్యూరిటీ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఒక ఓల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీలా ఉందన్నమాట, బాగుంది. అండ్ ఇక్కడ మనం ఆఫ్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. మేము ఎర్లీకి వచ్చాం కాబట్టి పెద్ద క్యూ లేదు. ఇన్ కేస్ మీరు 9-10కి వస్తే ఎక్కువ క్యూ ఉంటుంది, టైం వేస్ట్. వీళ్ళ లింక్ ఇస్తాను అఫీషియల్ది, అక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టైమింగ్స్ నార్మల్ డేస్లో అయితే 11 to 6, హాలిడేస్ వీకెండ్స్ అయితే 11 to 7. ఇక్కడ కాంటాక్ట్ కూడా ఉంది చూడండి, ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్గా. అండ్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. రెగ్యులర్ టికెట్, ఆఫర్ టికెట్, ఫాస్ట్ ట్రాక్ టికెట్ అని చెప్పేసి. రెగ్యులర్ టికెట్ అయితే 1800 సంథింగ్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ టికెట్ అయితే 2800 సంథింగ్. ఆఫర్ టికెట్ అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి కానీ లేదంటే బర్త్డేస్ అప్పుడు వీళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. ఫాస్ట్ ట్రాక్ టికెట్ బెస్ట్ అనమాట, మీకు క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మేము అది తీసుకోకుండా చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. మీరైతే ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోండి, అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేయవచ్చు. 11 hours టికెట్ కూడా అవసరం లేదు, నార్మల్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ చాలా అనమాట. అండ్ మీకు ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి నార్మల్ డ్రెస్లో అలౌ చేయరు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి డ్రెస్సెస్లోనే వాళ్ళు అలౌ చేస్తారు. సో ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇక్కడ తీసుకోవచ్చు మీరు. జెంట్స్కి అయితే 400 పడింది, షార్ట్ అండ్ టీ షర్ట్. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెస్టారెంట్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే తినకండి, ఆ రైడ్ చేయాలంటే కష్టం తినేసి. 11కి లోపలికి అలౌ చేసే ముందు ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు, బాగుంటాయి చూడండి. లోపల అలో చేస్తూ ఉన్నారు. అసలు క్రౌడ్ చూడండి, ఎంట్రన్స్లో ఎంత ఉంది, మొత్తం హైదరాబాద్ ఈడే ఉన్నట్టుంది. మొత్తానికైతే ఎలాగలా లోపలికి వచ్చేసాము. లోపల రాగానే మనకి ఈ రోలర్ కోస్టర్ కనిపించింది, ఎంత పెద్దది ఉంది చూడండి. అసలు ఈ ఏజ్లో ఇప్పుడు చేయగలమా అనిపిస్తుంది ఒక పక్క, ఇంకో పక్క ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుంది. అసలు ఎన్ని రౌండ్లు తిరుగుతుంది ఇది, చూస్తుంటే నెట్టుంది. ఇంకెక్కితే ఎలా ఉంటుందో ఒరే నాయన, తినుంటే కక్కేయడం అయితే ఖాయము. అండ్ క్యూ కూడా ఎక్కువ ఉంది, మళ్ళీ చేద్దాం మనం, ఇప్పుడే ఎందుకు ఇలాంటి రిస్క్. ఫస్ట్ రైడ్ మా వాడు కాస్త గట్టిగానే ప్లాన్ చేశాడు, ట్విన్ ఫ్లిప్ T-Rex అంట. మనం ఇదే వండర్లాగా రావడం, అందుకే కాస్త కష్టం అనిపిస్తుంది బయట నుంచి ఈ రైడ్స్ చూస్తూ ఉంటే. ఎక్కి ఎక్స్పీరియన్స్ చేద్దాం, చేయగలమో లేదో. వీడియో అయితే తీయడం కష్టమే పట్టుకొని, అసలు రైడ్ చేయడమే కష్టం ఉందాడ. బయట నుంచి రికార్డ్ చేస్తున్నారు చూడండి వీడియోని. చూడ్డానికి మీకు ఎలా ఉందో కానీ సినిమా కనిపించింది. మా వాడు ఫస్ట్ రైడ్ ఇది చేయించాడు. ఇది చేయడం వల్ల నాకు తెలిసి మిగతా ఇవి సింపుల్ అనిపించాలి, చూద్దాం. నెక్స్ట్ రైడ్ పైరేట్ షిప్. ఇదేం పిల్ల బచ్చలాగే ఉందిలే, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అన్నీ చేయాలి కాబట్టి వెళ్ళి చేస్తున్నాం. మీరు చూడండి ఎలా ఉందని చెప్పి. ప్రతి రైడ్ దగ్గర ఈ క్యూలో టైం వేస్ట్ అయిపోతూ ఉంది. అనవసరంగా ఫాస్ట్ ట్రాక్ తీసుకోకుండా తప్పు చేసాం. నెక్స్ట్ రైడ్ వండర్లా బ్యాంబా రైడ్ అంట, పేర్లే విచిత్రంగా ఉన్నాయి. ఈ రైడ్ ఎలా ఉందో చూద్దాం. ప్రెసెంట్ అయితే స్లోగానే తిప్పుతా ఉన్నాడు, నాకు తెలిసి పోను తిప్పవతలేస్తాడు, చూద్దాం.
నెక్స్ట్ జీ ఫాల్ రైడ్ అంట. ఇది చాలా బాగుంటుంది. ముందు కూర్చోడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం సీట్ దొరకద్దా లేదా అని, ఎందుకంటే వీడియో తీయాలి కదా, బ్యాక్ సైడ్ కూర్చుంటే వీడియో తీయాలంటే కష్టం. సో మొత్తానికి అయితే ఫ్రంట్ సీట్ దొరికింది. బాగుంటుంది చూడండి. ఇది స్లోగా పైకి తీసుకుని వెళ్తా, నేను చెప్పడం కాదు, మీరు చూస్తే అర్థమవుద్ది. వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ రైడ్ అనమాట వండర్లాలో ఉన్న దాంట్లో. ఇది ఫస్ట్ చూస్తే ఏదో అనిపించింది, కానీ స్లోగా పైకి వెళ్ళే కొద్దీ స్లోనే కదా ఏముంది అనిపించింది, కానీ పైకి వెళ్ళే కొద్దీ ఆ హైట్ని చూసి కాస్త కష్టంగానే అనిపించింది. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. చూడండి మీరు కూడా స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒక్కసారిగా కిందకు వదులుతారు, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఎంత పైకి వెళ్ళాను చూడండి. అలా ఒక 2 minutes పెట్టి కిందకు ఇప్పుడు డ్రాప్ చేస్తారు చూడండి, చుక్కలు కనిపిస్తాయి. సూపర్ ఉంది. పైనుంచి పడితే ఏమవుతుంది అని భయపడకండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది, మేమేమో అసలు 6 rides కూడా కంప్లీట్ చేయలేదు. అందుకే ఇంకా తినకుండా వాటర్ తాగి అలా కంటిన్యూ చేస్తున్నాం మా రైడ్స్ని. మీరైతే ఎక్కడ టైం వేస్ట్ చేయకండి, అందుకే ఫాస్ట్ ట్యాగ్ తీసుకుంటే మీరు త్వరగా ఫస్ట్ ఆ డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత లైట్గా తిని మళ్ళీ వాటర్ రైడ్స్ చేయండి. మీరు వాటర్ రైడ్స్ చేశారనుకోండి, మళ్ళీ డ్రై రైడ్స్ దగ్గర అలౌ చేయరు, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి, తడి ఉండకూడదు అనమాట. ఇప్పుడైతే ఈ వండర్ స్ప్లాష్ అని చెప్పేసి నేను ఒక్క చేత్తో కెమెరా పెట్టుకొని ఎక్కడ కెమెరా పడిపోద్ది అనే భయం ఉంది నాకు. బాగుంది. ముఖ్యంగా నాకు ఈ కొండ యాంబియన్స్ బాగా నచ్చింది అనమాట. లోపలికి వెళ్దాం, బాగుంటుంది ఇది. నేను ఆల్రెడీ వేరే వారు వెళ్ళింది చూశాను, మీరు కూడా చూడండి. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనిపించింది రైడ్స్లో. సూపర్ ఎక్స్పీరియన్స్. మీరైతే వండర్ స్ప్లాష్ మిస్ చేయకండి, మిగతా రైడ్స్ మిస్ చేసిన. అండ్ ఇక్కడి నుంచి 1 by 1 వాటర్ రైడ్స్ ఏమున్నాయో చూపిస్తా చూడండి. ఇది టొరాండో అంట. ఇవన్నీ నాకు తెలిసి పిల్ల బచ్చా రైడ్సే, ఎవరైనా వస్తారేమో అని చెప్పి వెయిట్ చేశా, ఎవరు రాలేదు. సో అలా ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఏదో డ్రాప్ అంట. ఇవి కూడా బాగానే ఉంటాయి, ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్స్ అన్నీ కూడా. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా ఇంకా వాటర్ రైడ్సే. ఇది మమ్మూత్ అంట, పేర్లే విచిత్రంగా ఉన్నాయి, మనకి మీనింగ్ కూడా తెలియదు. మనమైతే ఇవన్నీ చేయట్లేదు, ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఇంకా రేపు అయిపోద్ది అండ్ వీడియో కూడా తీయలేము. మెయిన్ ఉన్నవి కాస్త అడ్వెంచర్ అనిపించినవే నేను చేశాను అనమాట. లేజీ రివరు నాయన ఇక్కడేంది అసలు, బాహుబలి సినిమాకి టికెట్ కౌంటర్ దగ్గర ఫస్ట్ డే ఉంటుంది కదా క్యూ, అలా ఉంది. ఓ అమ్మ, ఇంత క్యూలో నిలబడి ఇదిగో ఇలా లేజీ రివర్ అంటే ఇలా కూర్చొని హ్యాపీగా స్లోగా దాని మీద రిలాక్స్ అవుతా ఇలా రౌండ్ తిరుక్కొని వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పడుతుంది అది ఒక్కళ్ళు తిరిగి రావాలంటే. ఇలా చాలా ఉన్నాయి చూడండి, పైన నుంచి జారుకుంటా. ఇదేదో హప్పిల్ రేసర్ అంట, ఇది కాస్త అడ్వెంచర్గా ఉన్నట్టుంది. పైన నుంచి వస్తున్నారు చూడండి, ఓరే నాయన బాగుంది ఇది. కానీ మనకి టైం లేదు, మిగతావి చేద్దాము. సో ఇక్కడ మనోళ్ళు వెళ్ళారు, ఏదో పైన నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది, పైన నుంచి కాస్త అడ్వెంచరస్గానే ఉంది. అయిపోయాడు రే, నిక్కర్ కూడా ఊడిపోయినట్టుంది ఎడితే. బాగానే ఉంది. సో ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది కిడ్స్కి తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ముందుకు వెళ్దాం, ఏమున్నాయో మొత్తం అక్కడ రౌండ్ వేద్దాం. ఇదేదో పైరేట్ లగూన్ అంట. ఇవన్నీ కూడా నార్మల్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు లేడీస్ కానీ పిల్లలకి వాళ్ళకి ఇవే మెయిన్. బాగానే ఉంది.
కాకపోతే వీకెండ్ రాకండి, వస్తే ఇదిగో ఇదే ప్రాబ్లము, ఎక్కడ చూసినా కూడా ఇంత క్రౌడ్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ మీకు 6 వరకే అలో ఉంటుంది వాటర్ రైడ్స్ దగ్గర. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. అలా ఇంకాస్త పైకి వస్తే సీ లగూన్ ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏందో నాకు అర్థం కాల, సేమ్ అలానే ఉంది. షార్క్ హౌస్ అంట, నాకు తెలిసి దాంట్లో మొత్తం వాటర్ నిండిన తర్వాత అది పైన పడితే బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మొత్తం ఇదంతా కూడా పిల్లలు లేదంటే లేడీస్ ఎంజాయ్ చేసే ఏరియా, మన జోన్ కాదు. సో ఇదిగోండి ఇందా చెప్పా కదా, ఇలా పైన నుంచి పడితే అదే ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట పిల్లలకి. సో ఇవి అండ్ మెయిన్ ఇది ఇక్కడ చూడండి అసలు క్రౌడ్ ఎంత ఉందని చెప్పేసి అసలు షాక్ అవుతున్నాను నేనైతే ఈ క్రౌడ్ని చూసి. మనం కూడా వెళ్దాం. ఇదేంటంటే వేవ్ పూల్ అనమాట, సముద్రంలాగా అలలు వస్తాయి ఇక్కడ. కాకపోతే కంటిన్యూస్గా రావు, కొన్ని టైమింగ్స్ ఉంటాయి వీళ్ళు, ఆ టైమింగ్స్లో వీళ్ళు అదేదో సెట్ చేస్తే అలలు వస్తాయి. సో క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఈవినింగ్ 3 నుంచో ఎప్పటి నుంచో ఉంటాయి, మీకు అక్కడ వెళ్తే ఆ టైమింగ్స్ అర్థమైపోతాయిలే. ఎవ్రీ 15 మినిట్స్కో హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఉంటాయి. మనం కూడా ఆ వేవ్స్ కోసం వెయిటింగ్. ఈ ఎండకి నాకు కూడా వెళ్ళి ఆ వాటర్లో మునగాలని ఉంది, అందుకే నేను ఇంకా వాటర్లో దిగి వెళ్తా ఉన్నా. డెడ్ ఎండ్ వెళ్తే ఇదిగోండి వేవ్స్ స్టార్ట్ అయ్యి చూడండి, ఆల్రెడీ వీళ్ళు సెట్ చేశారు అదేదో. సో వేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా అలా మనం కాస్త ముందుకు వెళ్దాం. మనకేంటంటే ఆ కెమెరా ఉండడం వల్ల జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, గుడ్డిగా వెళ్ళడానికి లేదు. సముద్రంలో ఎన్నిసార్లు మునిగినా కూడా ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తే మాత్రం ఆగబుద్ధి కాదు. ఒకటి ఆ ఎండ అలా ఉంది, 2 నీళ్ళు అలాంటివి, ఎన్నిసార్లు మునిగినా బోరు కొట్టదు. బాగుంది అంతా కూడా. మా వాళ్ళైతే అసలు ఇక్కడే ఉన్నారు కంటిన్యూస్గా, ఊర్లో సముద్రం పెట్టుకొని కూడా వీళ్ళేందో ఈ నీళ్ళల్లోనే ఉన్నారు మిగతా రైడ్స్ అన్నీ వదిలేసి. కాకపోతే బాగుంది ఎక్స్పీరియన్స్. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ ఆ వేవ్స్ వచ్చేది బాగానే వస్తూ ఉన్నాయి. వేవ్స్ నా పైకి హైట్కి వస్తూ ఉన్నాయి, ముందుకు వెళ్ళే కొద్దీ కూడా. నేను ఆ కెమెరా మీదే ఉండింది నా ఫోకస్ అంతా కూడా, ఎక్కడ అది మునిగిపోద్దా అని చెప్పేసి. సో మొత్తానికైతే ఆ లేజీ రివర్ అనేది, ఆ తర్వాత ఈ వేవ్ పూల్ చూడండి ఇక్కడ అలా ఎక్కువ వస్తున్నాయి. ఈ రెండైతే వాటర్ రైడ్స్లో మిస్ చేయకండి. ఇంకోటి అదేదో రేస్ లాగా ఉండింది కదా, అది కూడా కాస్త అడ్వెంచరస్గా ఉంది. సో ఓవరాల్గా అయితే ఇది వాటర్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడికి వచ్చాము రైన్ డ్యాన్స్ అని చెప్పేసి, జస్ట్ మీకు చూపించడానికి మనం ఏం చేస్తాం డ్యాన్స్. స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే నెక్స్ట్ రోలర్ కోస్టర్ దగ్గరికి వచ్చాం, అదే రీకాయిల్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. అదే ఫైనల్గా ఏంటంటే అర్థమైంది, మేము కూర్చున్న దగ్గర కెమెరా లేదు, అన్ని సీట్ల దగ్గర ఉండదు. సో బయట నుంచి రికార్డ్ చేసాము. కాకపోతే మనం దీంతో సాటిస్ఫై అవ్వం కదా, మళ్ళీ అదే పనిగా నేను వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళా, వాటర్ గేమ్స్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని. చూద్దాం. సెకండ్ టైం ఫర్ ది వీడియో, అదే పనికి వచ్చా వీడియో కోసం. ప్రతి సీటింగ్ పొజిషన్లో లేదు వీడియో, గుర్తుపెట్టుకోండి మీరు వచ్చినప్పుడు కూడా. ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వీడియో కావాలంటే ఇలాగా ప్రతి సీట్ దగ్గర వాళ్ళ కెమెరా ఉండదన్నమాట. థర్డ్ రోలో వాళ్ళ కెమెరా ఉంది. సో ఆ థర్డ్ రోలో సీట్లో కూర్చోడానికి వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీకు వీడియో కావాలనుకుంటే వెళ్ళేటప్పుడు వాళ్ళకి అమౌంట్ పే చేస్తే మనకి వీడియో ఇస్తారు. బాగుంటుంది చూడండి ఎక్స్పీరియన్స్.
సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే మనం వీడియో కలెక్ట్ చేసుకుంటున్నాం. అది చేయగానే కిందకు వస్తే ఇది ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, తడి బట్టలతో అలౌ చేయరు. అందుకే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాను ఏ డ్రై యాక్టివిటీ దగ్గర కూడా. మెయిన్ వండర్లాలో నెంబర్ 1 అంటే ఇదే అనమాట, మిషన్ ఇంటర్స్టెల్లార్. అసలు నెక్స్ట్ ప్రపంచం ఇక్కడ మొత్తం చూడండి. ఈ పిక్చర్స్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి ఏదో స్పేస్లో లేదంటే వేరే ప్రపంచంలో వెళ్తున్నాం మనము. అసలు 5 మినిట్స్ ఇది కూర్చొని వెళ్తూ ఉంటే, అంటే ఇది సినిమా చూసినట్టు కాదు, మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మనం నిజంగానే మూవ్ అయినట్టు ఉంటుందన్నమాట. నేను రికార్డ్ చేసేటప్పుడు కూడా ఎక్కడక్కడ కింద పడిపోద్ది అన్నట్టు భయం కలిగింది నాకు. అంటే అర్థం చేసుకోండి ఆ వర్చువల్ ఫీల్ ఎంత బాగుందని చెప్పి. నా వాయిస్ పక్కన పెట్టి ఈ 3 మినిట్స్ వరకు అయితే చూడండి, బాగుంటుంది. కట్ చేసి పెట్టాను. Transmission successful. Astronaut identified. Establishing communication. Threshold detected. Exterior temperature levels hazardous. Heading 2894. Hey, I've got something next to you on the radar. Alien guide, thank you for your assistance. Welcome to Mars, everyone. Mission accomplished. You did it. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, మీరు ఎంతమంది చూసారు ఇంతవరకు? నాకైతే భలే నచ్చింది ఇది ఇంటర్స్టెల్లార్, మర్చిపోకండి. ఇప్పుడైతే వేరే యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈక్వినాక్స్. వండర్లాలో అన్నిటికన్నా అడ్వెంచర్ యాక్టివిటీ ఏదంటే ఇది నెంబర్ 1 or 2లో ఉంటుంది. ఏముందిరా అంతా కూర్చొని ఉన్నారు, నార్మల్గానే ఉంది అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఆ ఊపిడి ఎలా ఉంటుందో. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, ఎదురుగా జాయింట్ వీల్ ఉంది చూడండి పైన. అది పైన ఉంది కానీ మరీ అంత అడ్వెంచర్ కాదన్నారు, స్లోగానే తిరగద్దు అన్నారు. అంత ఓపిక లేదు పైకి వెళ్ళడానికి. ఇది మ్యావరిక్. ఇందాక చూసింది నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2 అని చెప్పొచ్చు అడ్వెంచర్లో. అసలు చూడండి తల తిప్పెట్టేసి ఎట్టు పెట్టేసి ఉన్నాడు, తిప్పి అవతలేస్తాడు వీడు. ఓరే నాయన, వీడు 360 కాదు 720 డిగ్రీస్లో తిప్పినట్టు ఉంది. మనుషులు రా బాబు కూర్చున్నది, ఆ తిప్పుడేంటి?
ఓరే నాయన, అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. మీకు ఎలా ఉంది కానీ వీడియోలో చూస్తూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ కిడ్స్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇదేదో సర్కస్ ట్రైన్, నాకు తెలిసి 3 years కిడ్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీంట్లో. మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది. ఇంకా వేరే ఏ ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూద్దాం పదండి. అండ్ ఇక్కడ చూస్తే దీని పేరు ఏదో తెలియదు నాకు, బాగుంది. పైకి వెళ్తా కాస్త, అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. చాలానే ఉన్నాయి ఇక్కడ కొన్ని ఆప్షన్స్. ఇదంతా కూడా కిడ్స్ జోన్ అనమాట. అండ్ పక్కనే మొత్తం లైటింగ్గా డెకరేటివ్గా భలే అనిపించింది నాకైతే. కాకపోతే ఒకటైతే ఫ్యాక్ట్, మరీ ఎక్కువ ఆప్షన్స్ లేవు పిల్లలకి. వాళ్ళకి అరౌండ్ 1500-1600 ఉంటుంది టికెట్, ట్యాక్సెస్ అన్నీ కలుపుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాంటప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్తో ఆ ప్రైస్ వర్త్ కాదనిపించింది నాకు. పెద్దవాళ్ళకైతే 200% న్యాయమో. అసలు అన్నీ కూడా మనం చేయడానికి టైం ఉండదు, అన్నీ ఉన్నాయి. కిడ్స్కి అయితే నేను అన్నీ కవర్ చేయలేదు కానీ కాకపోతే తక్కువే ఉన్నాయి అనిపించింది. సో ఇదనమాట. అండ్ ఫైనల్గా ఇదిగో ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాంతో ఎండ్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, కాకపోతే టైం సరిపోలేదు. అందుకే నేను చెప్పింది మీ అందరికీ, ఫాస్ట్ ట్యాగ్ తీసుకోండి అన్నీ కవర్ చేయాలనుకుంటే. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.